ఉదయం 7:20 అందశ్రీని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారని, గుండెపోటుతో అందశ్రీ చనిపోయారని చెప్పారు గాంధీ ఆసుపత్రి హెచ్ఓడి సునీల్ కుమార్. అందశ్రీకి 15 ఏళ్లుగా హై బీపీ ఉందని, నెల రోజుల నుంచి మెడిసిన్ వాడలేదని చెప్తున్నారు. వారిని ఈ రోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్ గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్ గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశారు. చూసి డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు, అంటే ఇక్కడ ఏ విధంగా, అంటే బెడ్రూమ్ లోనా, అసలు ఏం జరిగింది? బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. ఏమండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఒక నెల నుంచి వాడట్లేదు. అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రాగానే మా వాళ్ళు చూసి బ్రాడ్ డెడ్ గా డిక్లేర్ చేశారు. అంటే అప్పటికే చనిపోయి 5-6 గంటలు అయినట్టుంది. రైగర్ మార్టిస్ బాడీ అంతా స్టిఫ్ గా అయిపోయింది. తనకి ఒక 15 ఇయర్స్ గా హైపర్ టెన్షన్ బీపీ ఉంది. దానికి 1 మంత్ నుంచి ట్రీట్మెంట్ వాడట్లేదు. ఒక 3 డేస్ గా చెస్ట్ డిస్కంఫర్ట్, కొద్దిగా ఆయాసము ఇలాగా చెప్పారంట ఇంట్లో. తను నెగ్లెక్ట్ చేసినట్టున్నారు. కానీ ఒక 1-2 డేస్ నుంచి మళ్ళీ బీపీ టాబ్లెట్స్ వాడుతున్నారు. నైట్ మామూలుగానే పడుకున్నారంట. మార్నింగ్ లేచి వాళ్ళ వైఫ్ చూడగానే కింద పడిపోయినారంట. రాత్రి ఏం జరిగిందో తెలియదు, కింద పడిపోయినారు. మేబీ తనకి ఏమైనా చెస్ట్ డిస్కంఫర్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిండొచ్చు. రాగానే 6:20 ప్రాంతంలో చూశారంట వాళ్ళు. గాంధీ హాస్పిటల్కి 7:20కి తీసుకొచ్చారు. రాగానే ఇవన్నీ డిక్లేర్ చేశారు. చూసి డిఎంఓ డాక్టర్ శృతి, డాక్టర్ సింధూర వీళ్ళు చూసి డిక్లేర్ చేశారు. అంటే మార్నింగ్ ఎన్ని గంటలకు, అంటే ఇక్కడ ఏ విధంగా, అంటే బెడ్రూమ్ లోనా, అసలు ఏం జరిగింది? బెడ్రూమ్ బాత్రూమ్ దగ్గర పడిపోయినారంట. ఏమండి, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండొచ్చు. తనకి ఇంతకుముందు ఏమీ స్ట్రోక్ ఇట్లాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓన్లీ బీపీ మాత్రం ఉంది. దానికి ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఒక నెల నుంచి వాడట్లేదు. అందశ్రీ గారు వారిని ఈరోజు మార్నింగ్ 7:20 ప్రాంతంలో గాంధీ